రాయలసీమ మాలూం తెలుకో ఓ మేరా అడ్డా. బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ నుంచి మంచి హైప్ క్రియేట్ అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిప్సం, టీజర్, ట్రైలర్ దాకా ప్రతిదీ సినిమాపై అంచనాలు ఎంతకంతకు పెంచుకుంటూ పోయాయి. దబిడి దిబిడి అంటూ సాంగ్లో బాలయ్య, ఊర్వశి రౌటేళ్ల మధ్య స్టెప్పులు విమర్శలు వచ్చాయి. ఈ సాంగ్ కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ డాక్ మహారాజ్ సినిమాకు దూరమయ్యే అవకాశం ఉండొచ్చని అనుకున్నారు. అనూహ్యంగా ఈ సాంగ్ యూట్యూబ్లో సూపర్ హిట్ వ్యూస్ను తెచ్చుకుంది. తాజాగా ఈ మూవీపై బాలీవుడ్ క్రిటిక్ ఉమేర్ చంద్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. సెన్సార్ బోర్డు నుంచి డాక్ మహారాజ్ ఫస్ట్ రివ్యూ. మాస్ ఆడియన్స్కి పుణకలు తెప్పించేలా ఈ మూవీ డిజైన్ చేశాడు డైరెక్టర్. యాక్షన్, ఎమోషనల్, డ్రామా, కామెడీ అన్నింటినీ సమపాలాలతో నింపాడు. నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్ పక్క పైసా వసూల్ పర్ఫార్మెన్స్. ఈ సినిమాకి ఆయుపట్టు అంటూ 3 స్టార్ రేటింగ్ ఇచ్చాడు ఉమేర్ చంద్. ఉమేర్ చంద్ ఇచ్చే రేటింగ్స్కి పెద్దగా విలువ ఉండదు. అయితే ఈ మధ్య కాలంలో ఉమేర్ చంద్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూలను సాధించింది. ఎన్టీఆర్ దేవరా, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాలకు కూడా 3 స్టార్ రేటింగ్ ఇచ్చాడు ఉమేర్ చంద్. అలాగే జనవరి 10న విడుదలైన గేమ్ చేంజర్ సినిమాకు డిజాస్టర్ నిలుతుందని రివ్యూ చెప్పాడు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ మొదటి రోజు మొదటి ఆట నుంచి కూడా తీవ్రమైన నెగిటివిటీ తెచ్చుకుంది. దీంతో డాక్ మహారాజ్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి సీజన్లో మాస్ ఆడియన్స్కి ఫస్ట్ ఆప్షన్గా మారే అవకాశం ఉంటుంది. అదేవిధంగా యూఎస్ఏ నుంచి కూడా ఈ యొక్క సినిమాకు సంబంధించి పాజిటివ్ రివ్యూలు వస్తుండడంతో ఈ యొక్క సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించడం ఖాయం అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. యూఎస్ఏ నుంచి మనకు ఈ యొక్క చిత్రానికి పాజిటివ్ రివ్యూలు అయితే వస్తుండడంతో ఈ యొక్క సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టించడం ఖాయమని స్పష్టంగా అర్థమవుతుంది.